ప్రాంతానికి సంవత్సరం నుండి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాను. సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే దేవుడు నాకు చెప్పినటువంటి పని ఏంటంటే, మాట ఏంటంటే, ఈ ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులకు నువ్వు ఆహారం పెట్టాలని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి నేను ఆహారం పెడతానంటే ఎవరు అంగీకరిస్తారు? నేను ప్రార్థన చేసుకుంటే ప్రాంతం అంతా తిరుగుతూ 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 అలాగా ఎన్నో మార్లు నేను, నా భార్య, పాస్టమ్మ గారు ఇద్దరం కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఎండలో, భయంకర ఎండలో కూడా ఈ ప్రాంతం అంతా నేను తిరిగాను. అలానే మంచినీళ్ళు తాగుతూ అలా ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి నేను రావడం జరిగింది. అయితే ప్రియరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు నాకు ఏదైతే చెప్పాడో ఆ మాట ఎవరైతే నాకు పరిచయం అవుతారో వారికి నేను చెప్పాలని అనుకున్నాను. అయితే ప్రియరా, నేను ఒక గృహానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. వాళ్ళకి చెప్పానమ్మా, ఈ ప్రాంతంలో ఎవరైనా పెద్దవారు ఉంటే, వృద్ధులు ఉంటే వారు ఎవరో చెప్పండి. నేను వారికి ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టాలని దేవుడు చెప్పాడని చెప్పినప్పుడు ఎవరు లేరండి అని చెప్పింది. అమ్మ, ప్రాంతం అన్నాక వృద్ధులు ఉంటారు, పేదవారు ఉంటారు, అందరూ ఉంటారు కదా. కాబట్టి మరి ఆమె ఆ యొక్క కార్యం చెప్పినప్పుడు, ఆ విషయం చెప్పినప్పుడు వారు తృణీకరించారు. సరే, దేవుడు నాతో చెప్పాడు కాబట్టి నా పని నేను చేయాలని నేను అంతా తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ మరి అమ్మగారికి నేను విషయం వెంటనే చెప్పడం జరిగింది. వెంటనే బాబోయ్ అయ్యగారు, ఎన్నో దినాలుగా నేను అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను, నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్పి, అమ్మ ఇది దేవుని చిత్తం అయితే అని చెప్పి, ప్రియారా మరి ఇక్కడ ప్రతిరోజు మరి కొంతమందికి ఆహారం పెట్టడం జరుగుతుంది. ఆహారం పెట్టిన వాడు నేను గొప్పవాడిని ఏమి కాదు, ఆహారం తిన్నవాళ్ళేమి తక్కువవారేమి కాదు, నేను మీలాంటి వారినే. కాబట్టి దేవుడు ఈ చేతుల ద్వారా మరి దేవుడు పెడుతున్నాడు. దేవుని ఆహారము, ఇది తిన్నవారికి ఆరోగ్యము, స్వస్థత మరి కలుగుతుంది. కనుక ఈ పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా పెట్టడానికి దేవుడు సహాయం చేయాలని మీరు ప్రార్థన చేయండి. అది క్రమంగా జరగాలి, దేవునికి మహిమకరంగా జరగాలి. ఇప్పుడు ఇది ప్రారంభం, ఇది ఇంకా రానున్న దినాల్లో దీన్ని ఇంకా దేవుడు మరి విస్తరించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇలా కూర్చుంటాం. అమ్మ కూర్చొని తీసుకుంటారు. ప్రియరా, మనము ఈ సమయంలో కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇక్కడ నేను ఆరాధన పెట్టాలని నేను అనుకోలేదు. దేవుని ఏర్పాటు ఏంటో అది అలా కొనసాగుతుంది, అలా జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది ప్రియరా, మొదటి వారంలో నేను దేవుని కుమార్తెను వాక్యాన్ని ధ్యానం చేస్తాం. రెండవ వారంలో మనం అందరము కలిసి దేవుని కుటుంబము అని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎంతమంది గుర్తుంది? పోయిన వారం వాక్యం గుర్తుందమ్మా? ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. మీకు బాగా తెలుసు, గేదెలు ఏం చేస్తూ ఉంటాయి? ఆహారం తిన్న తర్వాత కొంత ఆహారాన్ని లోపల దాచుకొని తర్వాత ఆ ఆహారాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాయి. మనము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనము మామూలు టైంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుని దర్శనాలు మీరు చూస్తారు, దేవుని అభిషేకాన్ని మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియర్, ఈ సమయంలో ఒక కుటుంబం కోసం మనమందరం దేవుని కుటుంబంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనము ఈ రాత్రి కాల సమయంలో ధ్యానం చేస్తాం. కుటుంబం అనగా ఒక ఇంటికి సంబంధించినటువంటి విషయం. ఒక కుటుంబము, ఒక వ్యక్తిని ఒక కుటుంబం అంటామా చెప్పండి? ఒక వ్యక్తిని ఒక కుటుంబం. కుటుంబానికి ఎవరుంటారు? భార్య భర్తలు, వారికి ఉన్నటువంటి పిల్లలు, లేదా వారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు, వీరందరూ కలిసి ఒక కుటుంబం. ఈ కుటుంబం ఎక్కడ నివాసం చేస్తుంది చెప్పండి? ఒక గృహంలో నివాసం చేస్తారు, అంటే ఒక ఇంటిలో నివాసం చేస్తారు. ప్రియరా, ఈ ప్రాంతంలో మనం కుటుంబాలను లెక్కించాలంటే మనం ఎలా లెక్కిస్తాం? ఇంటిని లెక్కిస్తాం. ఇదిగోండి, ఈ ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాయి, ఆ ఇంట్లో 5 కుటుంబాలు ఉన్నాయి, ఈ ఇంట్లో 2 కుటుంబాలు ఉన్నాయి, ఆ ఇంట్లో 1 కుటుంబం ఉంది. అంటే ఇంటిని బట్టి మనం ఏం చేస్తామంటే
కుటుంబాలను లెక్కిస్తాము. హల్లెలూయా. కాబట్టి ఈ ఈ ఇంటిని బట్టి, అంటే ఈ ఇల్లు అనగా ఈ కుటుంబము దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను, ఒక 20 నిమిషాలు మాత్రం వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియరా, మనందరికీ బాగా తెలుసు 12 కాపురానికి ఎన్ని సూత్రాలంట? పెద్దవారు చెప్పాలమ్మా. 12 కాపురానికి దేవుడికి స్తోత్రం కలుగును గాక. 12 కాపురానికి 10 సూత్రాలు. ఈ 10 సూత్రాలు ఏంటి మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం త్వరగా తీద్దాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చడి జటమాంసము అత్తరును తీసుకొని ఒక సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, యేసుక్రీస్తు వారు ఒక ఇంటికి వెళ్ళారు, ఒక గృహానికి వెళ్ళారు, అంటే ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళారు. ఆ కుటుంబంలో ఎవరున్నారంటే మార్తా, మరియా, వారికి ఉన్నటువంటి ఒక లాజరు అనేటువంటి తమ్ముడు. ఈ ముగ్గురు కలిసి ఒక కుటుంబంలో నివాసం చేస్తున్నారు. నాకు తెలీదు అంటే వారి తల్లిదండ్రులు నిద్రించారో లేదో, మరి అక్కడ రాయబడలేదు. అయితే మార్తా, మరియా, వారికి ఉన్నటువంటి ఒక ప్రియమైనటువంటి తమ్ముడు లాజరు, వారు ముగ్గురు నివాసం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రియరా ఆ బేతనీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలా ఇండ్లు ఉన్నాయి కానీ, చాలా కుటుంబాలు ఉన్నాయి కానీ, యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఏమండి, యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళిన తరువాత ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మరి ఏం చేసిందో తెలుసా? అయ్యో, నా ప్రభువు నా ఇంటికి వచ్చాడు. ఏంటి, ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడా? ఏంటి, ఒకవేళ మహిమా స్వరూపిగా ఏంటి ఆ యొక్క ఇంటికి వచ్చాడంటే కాదు, ఒక సాధారణమైన వ్యక్తిగా ఆ ఇంటికి వచ్చాడు. ఏంటి, ఎవరు గుర్తించలేదు, రాజులు గుర్తించలేదు. అందరూ కూడా ఏంటి ఒక యేసు ప్రభుగానే చూస్తున్నారు తప్ప, ఒక వడ్లవాణి కుమారుడిగానే చూస్తున్నారు తప్ప, ఒక యోసేపు మరియు కుమారుడిగా చూస్తున్నారు తప్ప, ఇతడు దైవ కుమారుడని ఎవరు గుర్తించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించేవారు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ బేతనియ ప్రాంతానికి వెళ్ళాడో, ఏంటి ఈ మరియా మార్తా ఉన్నటువంటి గృహానికి, ఒక కుటుంబానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారో, ఏంటి ఆమె గుర్తించింది, నా ప్రభు నా ఇంటికి వచ్చాడు. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామమును మహిమపడదాం. నా ప్రభు నా ఇంటికి వచ్చాడు, నా గృహంలోనికి వచ్చాడు, నా కుటుంబంలోనికి వచ్చాడని, అయ్యో నా ప్రభుకి నేను ఏం చెయ్యాలి అని ప్రియరా ఏంటి ఆ ఇంటిలో చాలా విలువైనటువంటి అత్తరు ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, అత్తరు చాలా విలువైనది, చాలా సువాసన గలది. ఏమిటి ప్రియరా, యేసు ప్రభుకి ఏమిస్తే కృతజ్ఞత కలిగి ఉంటానని ఆమె ఏముందో లేదో నాకు తెలియదు కానీ, వెంటనే అత్తరు తీసుకుని వచ్చి ఏంటి తల వెంట్రుకలతో యేసు పాదాలు కడగడం ప్రారంభించిందంట. మీ అందరికీ తెలుసు కదండి, ఆడవాళ్ళకి తల అంటే చాలా ఇష్టం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి, ఈ తల కోసం ఎన్ని రకాల షాంపులు వాడతారు, ఏంటి ఆ టీవీలో చూపిస్తారు. ఏంటి, ఈ షాంపూ వాడండి, కుంకుడిగా షాంపూ వాడండి, లేకపోతే హెడ్ అండ్ షోల్డర్ వాడండి, క్లినిక్ ప్లస్ వాడండి అంటే అమ్మగారు తెగ రాసేస్తుంటారు. ఈ రాసి 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 ఏమైపోతాయి, జుట్లన్నీ ఊడిపోతున్నాయి, బోడిగుండ్లు అయిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి, వాడు ఏమో డబ్బుల కోసం ఏం చేస్తాడు, ఇది వాడండి అది వాడండి, ఏంటి ఇష్టానుసారంగా ఆడు యాడ్లు ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, కొనేసుకుని వాడేసుకుని ఏంటి మన జుట్లన్నీ ఈరోజు అందరికి తలపోట్లు ఎందుకు వచ్చేస్తున్నాయి, లేడీస్కి ఎక్కువ తలపోట్లు వచ్చేస్తుంటాయి. ఎందుకు, ఈ రకరకాలన్నీ వాడడం వల్ల. ఒకప్పుడు ఒకటే వాడేవారు, ఏం వాడేవారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా ఎంత దృఢంగా ఉండేదమ్మా జుట్టు. ప్రియరా, ఏంటి ఈరోజు ఏంటి టెక్నాలజీ వ్యాపారం రంగంలో రకరకాలుగా అన్ని కొత్త కొత్తవి వచ్చేసి ఎన్నో రకరకాల వాడేస్తుంటాయి జుట్టు కోసం. జుట్టు అంటే అమ్మగారికి చాలా ఇష్టం అంట. హల్లెలూయా. ప్రియరా, ఏంటి ఈ యొక్క విలువైనటువంటి జుట్టుతో యేసు పాదాలు కడిగింది. హల్లెలూయా. ప్రియరా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏమంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. అంటే
ఇల్లు ఎలా మారిపోయిందంటే సువాసనగా మారిపోయిందంట. ప్రియరా, యేసు అడుగు పెట్టినటువంటి కుటుంబము అది సువాసనగా మారుతూ ఉంది. యేసు అడుగు పెట్టినటువంటి స్థలము అది ప్రియరా అనేక మందికి సువాసనగా మారిపోతుంది. ఇల్లంతా అత్తరైపోయిందంట. హల్లెలూయా. ఈరోజు మన ఇళ్ళలో ఏం చేస్తామంటే ఏంటి, ఆ చెడు వాసన రాకుండా ఇంట్లో మనము రూమ్ స్ప్రే కొడుతూ ఉంటాం. ఈ మధ్య బాడీ స్ప్రేలు వచ్చేసినాయి. ఏంటి, బాడీ స్ప్రే స్నానం చేసిన వెంటనే అయ్యగారు షూ షూ అని కొడేస్తుంటాడు. ఈరోజు ఈ మధ్య సెంట్లు వచ్చేసి బట్టలకి సెంట్లు కొట్టుకుంటాం. ఏంటి, చెమట కంపు రాకుండా ఉండడానికి. అంతసేపు ఉంటుంది. ఒక రోజు వెళ్ళాను ఒక సెంట్ షాప్కి. సార్ ఈ సెంట్ ఎంత అంటే 5,000 చెప్పాడు. అయ్యి బాబాయ్, ఎంతే ఉంది, గోల్డ్ రంగు అంత కాయ ఉంది, అది 5,000. ఏంటి సార్ అంటే, ఇది చాలా మంచిదండి, ఇది బ్రాండెడ్ అండి అన్నాడు. సార్ ఎంతసేపు ఉంటుందండి సెంట్ అన్నాను. 4 గంటలంతా ఉంటుందండి, మీరు ఇంట్లో ఉంటే 4 గంటలు ఉంటుందండి, ఒకవేళ మీరు ఊరి మీద తిరిగితే 1 గంటలో అయిపోద్దని అన్నాడు. 7 గంటలో అయిపోతే సెంట్ ఎంతంట, 5,000 చూసారా ప్రియరా? ఏంటి, ఈ యొక్క మరియా యేసుక్రీస్తు పాదాలకు రాసినటువంటి ఈ అత్తరు రూమ్ అంతా సువాసనగా మారిపోయిందంట. ఆ ఇల్లంతా సువాసనగా మారిపోయిందంట. ఏంటి, ఆ కుటుంబం అంతా సువాసనగా మారిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియరా, నేనంటాను, ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారి కుటుంబంలో సువాసన ఉంటుంది. సువాసన అంటే వాసన అనుకోకండి అమ్మా, సువాసన అనగా ప్రియరా అది ఒక పరిమళము. హల్లెలూయా. ఏమండి, కొన్ని కుటుంబాలు మనం చూస్తాం, ఎప్పుడు ఏదో గొడవ. ఏంటి, ఎప్పుడు చూసినా అమ్మా ఏంటమ్మా ఇంట్లో గొడవ అంటే, ఆ రోజు అంతేనండి, ఆ కుటుంబంలో గొడవ అలాగా ఉంటుందండి. ఆ గొడవ అంతేనండి, కామన్ అయిపోయింది. వినేవాళ్ళు కామన్ అయిపోయింది, చూసేవాళ్ళు కామన్ అయిపోయింది. నేనంటాను, సేవకునిగా ప్రియరా, క్రీస్తు కలిగినటువంటి కుటుంబం ఎలా ఉండదు తెలుసా? ఒక సువాసనగా ఉండాలి. సువాసన అంటే ఏంటి తెలుసా? ఆ కుటుంబము శాంతి సమాధానములతో ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవునికి ఇష్టమైన కుటుంబం ఏంటో తెలుసా? ఏ కుటుంబంలో అయితే శాంతి ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే సమాధానం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే సంతోషం ఉంటుందో ఆ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబము. ఏమండి ప్రియరా, కూరలో ఉప్పు తక్కువైందని గొడవ. ఏంటి, రోజు కూర వండుతారు, ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుద్ది, ఒక్కోసారి తక్కువ అవుద్ది, తిరిగి గొడవే. ప్రియరా, ఈరోజు ప్రతిదానికి గొడవలు ప్రియరా. ఏంటి, ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంకా హడావుడి కదండి. ఇళ్లలో కూడా ఏంటి, హడావుడి ఎక్కువైపోయి ఇంట్లో మొత్తం గందరగోళం అయిపోతుంటది. వాళ్ళు ఆవిడంటది, మా పిల్లలు స్కూల్కి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంట్లో ఎలా ఉంటుంది, ఇంకా ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రై అని ఎలా వెళ్ళిపోద్దో, ఇంకా ఇళ్లలో కూడా గందరగోళం దబడి దిబడే. ప్రియరా, నేను అంటాను, ఏంటి, మన గృహంలో ఏముండో తెలుసా? సువాసన ఉండాలి, నెమ్మది ఉండాలి, సంతోషము, శాంతి, భద్రతలు మన కుటుంబంలో ఉండాలి, సమాధానం, ఐక్యత ఉండాలి. ప్రియరా, మన కుటుంబంగా కలిసి సంతోషంగా ప్రభుని స్తుతించాలి. ఏంటి, ఈరోజు కలిసి భోజనం చేసే సందర్భాలు కనబడుతున్నాయా? ఏమండి, మేము ఎప్పుడు కూడా మా పిల్లలు చిన్నోళ్ళు చాలా మంది అంటారమ్మా, పిల్లలకి ముందేంటి అమ్మా అంటారు, పాస్టర్ గారికి ఉచిత సలహాలు ఇస్తారు. అదేంటో కానండి, వారు లేకుండా మాకు అన్నం తినబుద్ధి కాదు. మేము అందరూ లేట్ అయినా, నైట్ 8 అయినా 9 అయినా 10 అయినా మేము కలిసే భోజనం చేస్తాం. ఏంటి, పోయిన సంవత్సరం నుంచి 8-8:30 కల్లా భోజనం చేస్తున్నామండి. ఎప్పుడైనా కూడా మేము కలిసే భోజనం చేస్తాం తప్ప నేను ముందు తినేసేటువంటి పరిస్థితి లేదు, పాస్టర్ గారు ముందు తినేసే పరిస్థితి. ఎప్పుడు మేము కలిసి భోజనం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ భోజనం టైంకి వచ్చారు అనుకోండి, అందరం కలిసే భోజనం చేస్తాం. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కలిసి భోజనం చేసే సందర్భాలు లేవు. పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు బాగానే కలిసి భోజనం చేస్తారు. తర్వాత ఆకలేదు, నువ్వు తినే అని నేను తర్వాత తింటాను, నేను 12 గంటలకు ఊరి మీద తిరిగి వచ్చి తింటాను, నువ్వు తినే అంటాడు మహానుభావుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, కలిసి భోజనం చేసినప్పుడు ఆ పిల్లలు ఆ కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు ప్రియరా ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ కుటుంబము సువాసన ఇల్లుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి రాగానే ఎవరున్నారు? ఆ ఇంట్లో మరియ ఉంది, మార్త ఉంది, లాజరు ఉన్నాడు. హల్లెలూయా. మార్త లేదండి, మార్త ఎక్కడో ఉందండి. మా తమ్ముడు లేడండి, ఎక్కడ ఉన్నాడండి అంటే ఆ కుటుంబంలో సువాసన వస్తుందా చెప్పండి? రాదు.
ఏమండి యేసయ్య ఇంటికి వచ్చే టైంకి ఏంటి కుటుంబం అంతా ఉన్నారు. యేసయ్య గృహాన్ని చూసి ఎంతో సంతోషించేవాడట. ఏంటి లాజర్ అంటే యేసయ్యకి చాలా ఇష్టం అంట. అందుకే లాజర్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏడ్చారండి. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. యేసు కన్నీళ్లు విడిచెను. ఏంటి యేసుక్రీస్తు వారు ఏడ్చారంటే ఆ లాజర్ అంటే యేసయ్యకి ఎంత ఇష్టమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన ఇల్లు సువాసన ఇల్లుగా ఉండాలి. రెండవదిగా ప్రియరా, మన ఇల్లు ఎలా ఉండాలంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదవండి ఎవరైనా. 24వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే ఆ దేవతలు మీరు సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపడతాం. ఏంటి ఇక్కడ కుటుంబం కనబడుతుంది. ఏంటి యెహోషువ అనేటువంటి ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఈ భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను నా కుటుంబము, నేను నా ఇల్లు యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ప్రియరా, అందుకే భక్తుడు ఒక పాట రాశాడు కదా, నేను నా ఇల్లు ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ప్రియరా, భక్తుడు అంటున్నాడు నేను నా ఇల్లు యెహోవాను సేవించెదము. అంటే ప్రియ, దానికి అర్థం ఏంటో తెలుసా? అంటే నేను నా ఇల్లు రక్షించబడినటువంటి కుటుంబంగా మనం ఉంటాము. ఏంటి ఆ కుటుంబము రక్షించబడినటువంటి కుటుంబము, ఆ కుటుంబము రక్షించబడింది. ఏంటి ప్రియరా, రక్షించబడినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. ఈరోజు రక్షణ అనేది ఏంటి, చాలా మందిలో భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందడు, భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందదు. ప్రియారా, ఏమండి వాళ్ళు అంటారు, ఏంటి నాకు ఇప్పుడే రక్షణ పొందాలని ఉంది, ఇప్పుడు నువ్వు పొందే నేను రేపు పొందాను అంటాడు. నేను వచ్చే సంవత్సరం 31వ తారీఖు వస్తుంది కదా, ఆ క్రిస్మస్ రోజు, అప్పుడు దాకా బాగా తాగి ఊరిని తిరుగుతాను, ఆ 31వ తారీఖు రక్షణ పొందేస్తాను అంటాడు. అప్పుడు దాకా నువ్వు ఉండవు గ్యారెంటీ ఏముంది? ఎప్పుడు ఆగిపోద్దాం మనకి ఏం తెలుసు? ఎప్పుడు ఆగిపోద్దాం మన ఊపిరి మనకి ఎవరికైనా తెలుసో చెప్పండి? ఎవరైనా రాసి పెట్టుకున్నావా? ఎవరి చేతుల్లో ఏమీ లేదు ప్రియారా. నిన్న మన వేట్లపాలెంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. 18 మంది చచ్చిపోయారండి. ఇక్కడే మన వేట్లపాలెం తెలుసు కదా, పెద్దాపురం దగ్గర, సామలకోట దగ్గర 18 మంది చనిపోయారు ప్రియారా. ఎవరు ఊహించారండి? పని చేసుకోవడానికి వెళ్ళారు ప్రియారా. ఇలాంటి ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ చూస్తున్నాం, గవర్నమెంట్ ప్రమాదాలు చూస్తున్నాం. అప్పటి వరకు బాగానే ఉంటున్నారు. ఇప్పుడేనండి అందరితో మాట్లాడాడండి, బాగానే కూర్చున్నాడండి. ఈ సమయంలో ఏమైందో తెలియదండి. ఇవి వినట్లేదా చెప్పండి? ప్రియరా, రక్షణ అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు, మనం అనుకుంటే దొరికేది కాదు. అది దేవుడు అనుగ్రహించినప్పుడే మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రక్షణ ఉచితముగా అనుగ్రహించబడింది. రక్షణ పొందడానికి, రక్షణ తీసుకోవడానికి ప్రియరా మనం వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన పాపాలు కడగడానికి ప్రభు వారు ఎప్పుడో వెల చెల్లించారు. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరచు. ఆయన ఎప్పుడో వెల చెల్లించారు. మనందరి పాపాల కొరకు ఆయన రక్తం చిందించారు, ఆయన ప్రాణం పెట్టారు. ఆ రక్షణ మనం పొందుకోవాలి. హల్లెలూయా. రక్షణ పొందుకోకపోతే ఏమవుద్దండి? పాటర్ గారు అంటే ఏమవుద్ది? ప్రియరా, కరోనా వైరస్ వచ్చింది, వ్యాక్సిన్ వేసుకోకపోతే ఏమవుద్ది? వ్యాక్సిన్ వేసుకున్నాం కదా ప్రియరా. మనకి ఏదైనా చిన్న జ్వరం వచ్చింది, జ్వరం వస్తే జ్వరానికి సంబంధించి టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుద్ది? జ్వరం ఎక్కువైపోద్ది. డెంగ్యూ జ్వరం వచ్చింది, అమ్మ 10 రోజులు కోర్సు వాడాలమ్మా అంటాడు. నేను వాడినండి అంటే ఏమవుద్ది? లోపల ప్లేట్లెస్లన్నీ పడిపోతాయి. ఎవరి మీద నేను అలిగి మనం నేను కోర్సు తీసుకున్నాను అంటే ఎవరి మీద మనము అలిగి షుగర్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఉదయాన్నే ఒక టాబ్లెట్ వేసుకోవాలి. నేను వేసుకోనంటే ఎవరికి ప్రాబ్లం? షుగర్ ఎక్కువైపోద్ది. కొంత షుగర్ మీ ఆవిడ పంచుకుంటుందా? కొంత షుగర్ మీ ఆయన పంచుకుంటాడా? పంచుకోవడానికి వీలు లేదు.
నువ్వు భార్య మీద అలుగో భర్త మీద అలుగో, నువ్వు షుగర్ టాబ్లెట్ వేసుకోలేదనుకోండి, షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. నాకు వచ్చిన షుగర్ నేనేం చేసుకోవాలి? నేనే కంట్రోల్ చేసుకోవాలి. అది ఎవరి చేతుల్లో లేదు. నా పాపాలని కడగడానికి యేసయ్య రక్తం చిందించాడు కాబట్టి నేను రక్షణ పొందడానికి వెళ్ళాలి తప్ప ప్రియరా, మా ఆవిడ రక్షణ పొందితే నాకు రక్షణ రాదు. హల్లెలూయా. నేను రక్షణ పొంది నా బిడ్డలకు రక్షణ రాదు. రక్షణ ఎవరి వారిదే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటాడు, నేను నా ఇల్లు వారందరూ కూడా రక్షించబడ్డాము అన్నాడు. 2 విషయాలు మీకు చెప్పాను. మూడవ మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 10:13. అమ్మగారు చూస్తున్నారు, 10 విషయాలు చెప్తున్నారు. పాస్టర్ గారు 3 చెప్పి ఆపేస్తాను నడేట అనుకుంటున్నారు అమ్మగారు. అమ్మ 10 విషయాలు చెప్తే టైం సరిపోదు, 10 అయిపోద్ది, పర్వాలేదా? వచ్చే వారం నేను మిగిలి విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 10:3 చదువుదాం. మత్తయి సువార్త 10:3 త్వరగా. ఫిలిప్పు మత్తయి సువార్త చదువుతున్నారా? మత్తయి సువార్త 10:3 12 చదువుతాం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. హల్లెలూయా. ప్రియరా, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, మీరు ఏ ఇంటికైతే వెళ్తూ ఉన్నారో ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లు అయితే మీరు అడుగు పెట్టినటువంటి ఆ ఇల్లు దీవించబడుతూ ఉంది. హల్లెలూయా. ప్రియరా, యోగ్యమైనటువంటి ఇల్లు అనగా, ఉదాహరణకు నేను మీ ఇంటికి వచ్చాను అనుకుందాం. మాకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పినప్పుడు, పాస్టర్ గారు మంచినీళ్ళు ఉన్నాయి కానీ చెంబు లేదండి, పాస్టర్ గారు మంచినీళ్ళు ఉన్నాయి కానీ లోటా లేదండి, పాస్టర్ గారు మంచినీళ్ళు ఉన్నాయి కానీ నా చెయ్యి బాగాలేదండి అన్నాం అనుకోండి, మన ఇంట్లో అది యోగ్యమైనటువంటి ఇల్లు కాదన్నమాట. ప్రియరా, మనం ఏదైతే కలిగి ఉంటామో ప్రభు ఏమన్నాడు? మీరు కలిగి ఉన్నదే మీరు విత్తాలి. మనము లేని దాన్ని మనం ఎక్కడిని తీసుకొస్తాం చెప్పండి. ప్రియరా, ఇప్పుడు అమ్మ కొంచెం తేనె ఉంటే అమ్మ అన్నాడు మీ ఇంటికి వచ్చి, మీరు ఏమంటారు? ఏవయ్యా పాస్టర్ గారు, తేనె మా ఇంట్లో తేనె పొట్లు ఏమైనా ఉన్నాయా? మాకెక్కడ దొరుకుతుందయ్యా తేనె? ఏదో మంచినీళ్ళు అడిగి తెస్తాం, లేదో డ్రింక్ అడిగి తెస్తాం, తేనె ఎక్కడ తెస్తామండి అని అంటారా చెప్పండి. ఏమండి అచ్చయ్య గారు అయిన పేరు ఏమండి ప్రియరా, యోగ్యమైనటువంటి ఇల్లు అంటే ప్రియరా, మనం ఏదో ఇచ్చేయడం కాదు కానీ మన ఇంట్లో ప్రియరా ఆయన అంటాడు, నా పేరుట గిన్నెడు చల్లిళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు చూస్తారని చెప్పాడు. ప్రియరా, మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారిని మా ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో గ్రానైట్ టైల్స్ లేవు. గ్రానైట్ టైల్స్ అడిగాడా? పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను, మా ఇల్లు 2 అంతస్తులు డాబా అయిపోతే బాగున్నప్పుడు పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటాను. అమ్మా, దేవుడు నువ్వు పూడి గుడిసెలో ఉన్నా ఆయన నీతో ఉంటానన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చేస్తాడు ఆయన. ఆయనకి 2 అంతస్తుల డాబా అవసరం లేదు. ప్రియరా, నేను చాలాసార్లు అలాగే అనుకునేవాడిని అండి. మా ఇల్లు బాగుంటే బాగుండు, పాస్టర్ గారిని మా ఇంటికి వచ్చి తీసి ప్రార్థన చేయించుకునేవాడిని అనుకునేవాడిని. కానీ ఒకసారి నాకు అర్థమైంది, దైవజనులు నా ఇంట్లో అడుగు పెడితే నా కుటుంబం నా గృహం దీవించబడుతుందని తెలుసుకున్నాను. నా ఇల్లు చూడండి, ఇక్కడ మట్టి ఇల్లు చూసారా? మట్టింటి కన్నా సొన్నం ఉంది, మా ఇంటికి సొన్నం కూడా లేదు. హల్లెలూయా. ఆ సొన్నం లేకుండానే మేము మా కుటుంబాన్ని కొనసాగించుకుంటున్నాం. సొన్నం లేదు, ప్లాస్టిక్ లేదు, అటువంటి గోడలు. ప్రియరా, అలాంటి ఇంట్లో అనేక మార్లు సేవకులు పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకుంటూ ఉండేవాడిని. అలా సేవకులు రావడం ప్రార్థన చేయడం ఈరోజు మా ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టినా చాలా బాగుందని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మా ఇంటికి వస్తే, మా విశ్వాసులు మా ఇంటికి వస్తే, మీ ఇంట్లో రాగానే మనశ్శాంతిగా ఉంటుందండి అంటున్నారు, మీ ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా ఉంటుందండి అంటున్నారు, మీ ఇంటికి రాగానే చాలా హాయిగా ఉంటుందని అంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆ గృహంలో నిత్యము ప్రార్థన జరుగుతూ ఉంది. హల్లెలూయా. ప్రియరా, యోగ్యమైనటువంటి గృహముగా మన గృహం ఉండాలి, మన కుటుంబం ఉండాలి. ప్రియరా, మనము ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారికి కాదండి, ఎవరు వచ్చినా మనం వారికి వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పి, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, రండి కూర్చోండి, ఎలాగో మా ఇంటికి వచ్చారు కదా, కూర్చొని ప్రార్థన చేసేయాలండి అమ్మ. రోజు మన ఇంటికి ఎవరైనా ఆహ్వానించుకుంటామా?
అమ్మ కొంచెం ఖాళీగా ఉంటే రెండమ్మ మా ఇంటికి ప్రార్థన చేసుకుందాం. ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తాం, ముసలం ముచ్చట్లు పెడతాం. ఏం అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, అదంట ఇదంట. ఏంటి దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రియరా, మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి మనం అందరము దేవుని బిడ్డలము, దేవుని కుటుంబం కనుక ప్రియరా, మనం అందరం కూడా యోగ్యమైన కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఏంటి కనీసము వారానికి ఒక ఇంటికైనా వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలంట. ఇప్పుడు ఈరోజు మీరున్నారనుకోండి, అమ్మ మీ పేరేంటి? లత గారు ఏం చెప్పారు? శాంతమ్మ గారు ఉన్నారనుకోండి, శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఖాళీ టైంలో కూర్చొని అమ్మ కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుందాం రండి. ఆ ఇంట్లో మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆ రెండో రోజు ఇదిగో మన పవిత్రమ్మ గారు ఉన్నారు, పవిత్రమ్మ గారి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏంటి అలా ఒక్కరు సమయం దొరికినప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మనము ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ప్రియ దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఎవరైనా మన ఇంటికి వస్తే మా ఇంటికి రావద్దండి, మా ఇంట్లో అడుగు పెట్టొద్దండి అనకూడదండి. ఏంటి మనం ఆహ్వానించుకోవాలి ప్రియరా. ఏంటి దైవ సేవకులు ఆహ్వానించుకోవాలి, సువార్థికులు ఆహ్వానించుకోవాలి, ఏంటి సంఘ బిడ్డలను మనం ఆహ్వానించుకోవాలి. మన గృహము యోగ్యమైన గృహముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి మన దగ్గర ఏమీ లేకపోవచ్చండి, ఏంటి ఏమి లేకపోయినా పర్వాలేదు. అయ్యో కానుక కూడా లేదండి, మీకు కానుక లేకపోయినా పర్వాలేదు. నేను ఇప్పుడు ఏంటి ప్రాంతంలో నేను చాలా మంది నాకు కానుకలు ఇస్తూ ఉంటాను. ఎవరి దగ్గర తీసుకోవడానికి ఇష్టపడను. యేసురత్నం గారు బలవంతంగా సంచులు పెడేస్తుంది అలాగా, నేను మీకు ఇవ్వట్లేదండి, అయ్యగారికి ఇస్తున్నాను అంటది. ప్రియరా, మన దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ మనం ఎలా తెలుసా? యోగ్యమైనటువంటి గృహముగా ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, యోగ్యమైన గృహము ఎప్పుడు ఉంటుందో తెలుసా? మన ఇంట్లో ఎప్పుడు స్తుతి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? స్తుతి ఉండాలి. స్తుతి ఏం చేస్తుంది తెలుసా? మన స్థితిగతులు మార్చేస్తుంది, మన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రియరా, ఈరోజు దేవుని స్తుతించేవారు లేరు. టీవీలకి దగ్గర బానిసలైపోతున్నారు, సెల్ ఫోన్ దగ్గర బానిసలైపోతున్నారు. ఈరోజు ఎంతో మంది యవనస్తులు ప్రియరా ఏంటి ఆ సెల్ ఫోన్లతో సమయాన్ని గడిపేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవట్లేదు. ఈ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రయాసపడి బిడ్డలను చదివించాలి, బిడ్డలను గొప్పవారిగా చెయ్యాలని ఏంటి బిడ్డల కోసం ఎన్నో కళ్ళ కంటూ ఉంటే ఈరోజు ఎంతో మంది యవనస్తులు సెల్ ఫోన్లతో సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు, సెల్ ఫోన్లతో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఏంటి సెల్ ఫోన్లతో గడిపి కాలాన్నంతా వృధా చేసుకుంటున్నారు. ఏం సాధించని చెప్పండి? ఏమీ సాధించలేదు. ఏంటి చాలా మంది టీవీల మీద కూర్చొని గంటలు కూర్చొని ఆ టీవీలో ఏంటి వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటే అమ్మగారికి నిజంగా ఏడ్చేస్తుంటది. వాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుస్తారు, మామూలుగా ఏడవాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుతుంటే ఇక్కడ అమ్మగారు నిజంగానే ఏడ్చేస్తుంటది. అయ్యి బాబోయ్, ఎంత ఘోరం జరిగిపోయింది, అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం ఘోరం జరిగిపోయింది? వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, మేకప్లు కొట్టుకొని అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళకి ఏమీ జరిగిపోలేదు. ఇక్కడ నీ కుటుంబ పరిస్థితి బాగాలేదు, నీ కుటుంబంలో స్తుతి లేదు. ఏంటి ఈరోజు మనము సినిమాల ముందు టీవీల ముందు సమయాన్ని గడిపేస్తూ ఉంటే దేవుని ఎప్పుడు స్తుతిస్తాం చెప్పండి? ఏంటి అపవాది ఆ టీవీల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడనమాట, మనల్ని బలహీనలు చేస్తాడు. ఇంకో విషయం చెప్పండి రా, బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు టీవీలు చూడకండి. ఆ టీవీలో సన్నివేశాల వల్ల మీ గుండె హార్ట్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది. ఆ టెన్షన్స్ వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తారు డబ్బులకి, వాళ్ళ కళాకారులు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటి ఆ సీరియల్స్లో వచ్చినవన్నీ కూడా మీరు చూసేసి టెన్షన్ తెచ్చేసుకుంటారు. కొంతమంది టెన్షన్ తెచ్చేసుకొని బీపీ తెచ్చేసుకొని ఏంటి అమ్మ షుగర్ పెరిగిపోయిందండి పాటర్ గారు. ఎందుకు పెరిగిపోయింది షుగర్ నీకు? ఆ టీవీ ముందు కూర్చొని సమయానికి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవు, ఆ సమయానికి భోజనం చెయ్యవు, ఆ పని అయ్యే వాళ్ళకి టీవీ చూస్తూ ఉంటావు. పెరగదా మరి షుగరు? మనకి ఈరోజు రకరకాల రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు టీవీల ముందు ఏంటి ఈరోజు సెల్ ఫోన్లు ఎక్కువ వాడేవారికంట స్త్రీలకంట గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయట, సెల్ ఫోన్ ఎక్కువ వాడేవారికి. అందుకని ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా స్త్రీలు కానీ వివాహం కాని స్త్రీలు కానీ సెల్ ఫోన్ ముట్టుకోవద్దు అంటున్నారు. సెల్ ఫోను తక్కువగా వాడాలి, ఎక్కువ వాడకూడదు. ఏంటి ఎంత మంచిదో అంత ప్రమాదం సెల్ ఫోన్. కాబట్టి సెల్ ఫోన్ మనము తక్కువగా వాడాలి. తక్కువగా వాడినప్పుడు దాని రేడియేషన్స్ మన మీద పడవు. అందుకే చిన్నపిల్లలకి సెల్ ఫోన్ దూరంగా పెట్టాలంటారు, పెద్దవారికి సెల్ ఫోన్ దూరంగా పెట్టాలంటారు.
కాబట్టి ప్రియరా, సెల్ ఫోన్కి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడు మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు 3 విషయాలు మనతో మాట్లాడాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే మన ఇల్లు సువాసనగా ఉండాలి. రెండవదిగా మన ఇల్లు రక్షణ పొందే ఇల్లుగా ఉండాలి. మూడవదిగా ప్రియరా, మన ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. ఇల్లు అనగా ఏం చెప్పండి? కుటుంబము ఇల్లు అనగా. వచ్చేవారు అడుగుతాను, అమ్మ పోయిన వారు ఏం చెప్పుకున్నావు అని అడుగుతాను. వచ్చేవారు మానేతారు పాసుకున్నట్టరా ప్రియరా. మనము ఒక యోగ్యమైనటువంటి ఒక మన కుటుంబము యోగ్యమైన కుటుంబంగా ఉండాలి. మన కుటుంబము సువాసనగా ఉండాలి. మన కుటుంబము నుంచి జీవనదులు దారులు ప్రవహిస్తూ ఉండాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూడండి, నది ఏం చేస్తుంది? నదికి ఉన్నటువంటి గుణం ఏంటి? నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుందండి. మన ఇల్లు అలా ఉండాలి ప్రియరా. మన ఇంటి నుండి జీవనదులు ప్రవహిస్తూ ఉండాలి. అంటే అర్థమేంటి తెలుసా? ఇతరులకు సహాయం చేసేవారుగా మనం ఉండాలి. తర్వాత మన ఇంటి నుంచి దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్ళేదిగా ఉండాలి. మన ఇంటి నుండి ప్రార్థన బయటికి వెళ్ళాలి. మన ఇంటి నుండి శ్వాసన బయటికి వెళ్ళాలి. మన ఇంటి నుండి స్తుతి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమంది సువాసన ఆ గదిలోకి పరిమితం అయిపోతూ ఉంటుందండి. మన కుటుంబము సువాసనగా ఉన్నప్పుడు ప్రియరా, ఆ కుటుంబానికి సంబంధించిన వారందరికీ ఆ సువాసన ఏమవుతుంది? వ్యాపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు. ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా సువాసనగా ఉండాలి. రెండవదిగా యోగ్యమైన కుటుంబంగా ఉండాలి. మూడవదిగా ప్రియరా, దీవెనకరంగా రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలి. కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఇది మొదటి ఆరాధన, ఈ నెలలో మొదటి ఆరాధన, ప్రభు వల్ల ఆరాధన కనుక ఒకవేళ ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే మరి మీ కొరకు ప్రభు వల్ల సిద్ధపరచబడి ఉంది కనుక, మరి రొట్టె ద్రాక్షరసము ఉంది కనుక మరి రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఒకవేళ మీకు ఇబ్బంది లేదనుకుంటే మీరు ప్రభు వల్ల పాల్గొనవచ్చు. ఇబ్బంది లేదనుకుంటే ఇందులో బలవంతం ఏమీ లేదు, రక్షణ పొందిన వారు మాత్రమే. కాబట్టి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఒక్క నిమిషం ఎవరికి వారుగా ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుటుంబాన్ని సువాసన కుటుంబంగా మార్చు నాయనా. నా కుటుంబాన్ని యోగ్యమైన కుటుంబంగా మార్చు ప్రభువా. నా కుటుంబాన్ని రక్షణ కుటుంబంగా మార్చు ప్రభువా అని ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరికి వారుగా మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు. ప్రభువా, నా కుటుంబం యొక్క యోగ్యమైన కుటుంబంగా ఉండాలి. నా కుటుంబము దీవెనకరంగా ఉండాలి. నా కుటుంబము సువాసనగా ఉండాలని ఎవరికి వారికి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం రాజా. రికా శబల రబల రబ. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్ర నాయనా, వందనాలు ప్రభువా. దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నాయనా. దేవా, ఇదిగో నాయనా తండ్రి, మా కుటుంబము సువాసన కలిగిన కుటుంబంగా ఉండాలని, మా కుటుంబము రక్షణ కలిగిన కుటుంబంగా ఉండాలని, మా కుటుంబము యోగ్యమైన కుటుంబంగా ఉండాలని ప్రభువా, ఇదిగో మీరు మాతో మాట్లాడారు నాయనా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో మీరు స్థిరపరచండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరికైతే మీ మాటలు వినిపించాయో ప్రభువా, వారి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించండి. వారి కుటుంబాలను కూడా సువాసన కలిగిన కుటుంబముగా, యోగ్యమైన కుటుంబముగా తండ్రి ఇదిగో ప్రభువా అయా రక్షణ కలిగిన కుటుంబంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో ఈ వాక్యము నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము దయచండి, కృప చూపించమని. ఇదిగో ఈరోజు ప్రభు వల్ల ఆరాధన ఉంది నాయనా.
ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో మా కొరకు నాయన మీ శరీరం నలగొట్టబడింది, మీ రక్తము చిందించబడింది ప్రభా. ఇదిగో ప్రభుల్లో పాల్గొంటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, అది ఆ వారికి నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించమని కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి రొట్టె ద్రాక్ష మన మధ్య ఉంది. మీరు ఇక్కడ రొట్టె ద్రాక్ష రసాన్ని మీరు తీసుకోవచ్చండి. ఎవరైతే రక్షణ పొందారో వారు మాత్రమే తీసుకోవాలి. వారికి మాత్రమే అర్హత ఉంది కనుక రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు ఇబ్బంది లేదనుకుంటే మీరు ప్రభువుల్లో మీరు పాల్గొనవచ్చు. ఈ సమయం తీసుకున్నారా పర్వాలేదు, తీసుకుంటే పర్వాలేదమ్మా. ఒకవేళ ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. తీసుకుంటే వద్దు, ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే అండి, అందరూ లేచి నిలబడదామండి. ఒకవేళ వెళ్ళలేక తీసుకోలేకపోతే